హరి ఓం లక్ష్మీనారాయణాయ. ఈరోజు పిఠాపురంలో మరో సంఘటన. ఒక అర్చకుడు, వైష్ణవ ధర్మంలో ఒక ఆలయ అర్చకుడు వచ్చి వారి పితృదేవుల వారి యొక్క పితృకర్మలు నిర్వర్తిస్తూ ఉంటే పాదగయ క్షేత్రంలో ఉన్నటువంటి గతంలో స్థానికంగా ఉన్నటువంటి పురోహితులు అడ్డగించిన విషయం అందరికీ తెలిసిందే. దాని మీద అనేక మందికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఏ విషయం ఇంకా తేలలే. ఈ రోజున ఒక అర్చకుడు వచ్చి, వైష్ణవ అర్చకుడు వారి క్రతువులు నిర్వర్తిస్తూ ఉంటే ఆలయ అర్చకులు కూడా వచ్చి, దేవాదాయ శాఖ సిబ్బంది కూడా వచ్చి వారిని క్రతువులోంచి లేపివేసి, ఆ కూడా వచ్చిన ఆమె ముసలామె తిరునామం ధరించి కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటికి వెళ్ళింది. ఆ క్రతువు చేయించుకునేటువంటి అర్చకుడు విషణ్ణ వదనంతో మౌనంగా రోధిస్తూ ఆ చేతితోటి ఆ పిండాలు అవి తీసుకుని వెళుతుంటే ఎంత ఆనందంగా ఉందండి స్మార్త బ్రాహ్మణులకు. మరి అక్కడ విష్ణు పాదాలని చెబుతున్నారు. వారందరూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పూర్వం నుంచి ఎవరు వచ్చినా మేమే చేస్తాం, లోపల ఎవరు వచ్చి చేయటం లేదు, స్మార్తులే చేస్తారు, వైష్ణవులు కూడా స్మార్తులే చేస్తారు. వైష్ణవులు స్మార్తులు చేయటం అక్కడ ముందు ఎవరో చేయలేదా? తీసుకొస్తాం. గతంలో అదే విష్ణు పాదాల వద్ద వైష్ణవం ఆచార్యులు వచ్చి చేయించుకున్న వారిని మేము అవసరమైన చోట వారితో మాట్లాడించి ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి సంసిద్ధమవుతున్నాం. అయ్యా, హిందూ ధార్మిక సంస్థలారా, హిందూ బంధువులారా, ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు, ఇది ఈ ధర్మంపై దాడేటి ఇదేనా వీళ్ళు చెప్తున్నది? పైకేమో మేము ధర్మాన్ని రక్షిస్తున్నాం, స్వధర్మంలో ఇది మీరు ధర్మరక్షణ కావాలా? లేదు, ఇది పూర్తిగా మేమే భక్షణ చేయాలి. చివరిలో కూడా ఆ వైష్ణవులు బాధపడుతూ చెప్పారు. వాళ్ళు ఒక రక్షక భటుల వారు కూడా వీడియో తీస్తూ ఉన్నారు. వారి సమక్షంలో జరిగింది. అయితే చాలా వీడియోలు వారి వద్ద ఉన్నాయి. ఏదో చిన్న చిన్న వీడియోలు మా వాళ్ళ దగ్గర దొరికినాయి, అవి మేము చూసాము. ఇప్పుడు చాలా పదాలు ఉపయోగించారు. ఏం చేద్దామనుకుంటున్నారు ధర్మాన్ని? అయితే మిగతా ఆలయాల్లో కూడా, మిగతా ప్రాంతాల్లో కూడా మా స్మార్త సాంప్రదాయంలోకి వైష్ణవులు రావడానికి వీల్లేదు, వస్తే మేమే చేస్తామని చెప్పేసి చెప్పించేయండి. అది కాకుండా పదే పదే కులాన్ని అనకూడని మాటను ఉచ్చరిస్తూ ఈరోజు కూడా అదే పదాన్ని ప్రయోగించి కులదూషణ చేశారు. వైష్ణవ సాంప్రదాయం ఉండకూడదా? ఇదేనా ధర్మం కోసం మీరు మాట్లాడేది? ప్రభుత్వం ఎలాగా మరి ఏం చేస్తారో వేచి చూస్తూ ఉన్నాం. ఇంకా మరి ఎన్నాళ్ళు వేచి చూడడం మాకు అర్థం కావట్లా. ప్రభుత్వం అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అక్కడ ప్రతినిధిగా ఉంది. గత మాసంలో కూడా ఇదే స్మార్త బ్రాహ్మణులు ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకురాలను తీసుకొచ్చి దూషణ చేయించారు. మరి వారు ఏ దూషణ చేయించారో అవన్నీ మీకు వర్తించేటటువంటి మీ స్మార్త బ్రాహ్మణ సోదరుడు వాట్సాప్లో చేసినటువంటి
మన బండారం అంతా రేపు మరొక వీడియో చేసి సమాజానికి తెలియజేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.